కాకినాడ ఉప్పాడ మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరానికి చేరుకున్న గంగపుత్రులు 3 రోజుల పాటు కల్లోల కడల్లో ప్రాణాలను అరచేత పట్టుకుని గడిపామని తెలిపారు. సముద్రంలో ఎలా గడిపింది వాళ్ళ అభిప్రాయాలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీరు సముద్ర ప్రాంతంలో ఎట్లా ఈ 3 రోజులు తుఫాను విషయం తెలిసినప్పుడు ఎట్లా ఎంత అవస్థలు పడ్డారు, ఎలా భయపడ్డారు అనేది ఒకసారి వివరించండి. మేము తుఫాను తెలిసిన కాడి నుంచి మేము చాలా భయపడ్డామండి. జనవరికి మేము మళ్ళీ కొత్త సంవత్సరం చూద్దాం లేదా అనుకూలించారు. దేవుడు మమ్మల్ని చాలా భయంకరంగా ఉంది. లోపల మామూలుగా ఒక పని తుఫాను సినిమా చూసినట్టుగా ఉంది. లోపల బయటకు వచ్చిన తర్వాత కూడా మేము బతుకుతామని కూడా ఆశ లేదండి సార్ మాకు. ఉదయాన్నే దిగిన తర్వాత అయినా సరే 3 మనుషులు సముద్రం లోపల పడిపోయారు. మేము 2 మనుషులు బోట్లో ఉన్నారు. ఆ బోట్ అలాగే దరికి వచ్చింది. ఊర్లో ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని ఆనుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి దెబ్బలు తగిలిన వ్యక్తులకి మేము అలాగా బయటకు వచ్చాం. లోపల ఎన్ని రోజులు ఉన్నారు? అక్కడ ఉన్న పరిస్థితుల్లో మీకు తుఫాను ఏ టైంలో తెలిసింది? అది మేము అక్కడ ఉన్న పరిస్థితి 3 రోజుల్లో మేము ఫస్ట్ రోజు ఏమి అనిపించారో, రెండో రోజు మరి బాగా ఎక్కువ కెరటాలు పైకి లేచిపోతూ ఉంటే వాతావరణంలో తుఫాను ఎలా ఉంది, తుఫాను చేసేద్దని మేము భయపడి వల కోసేసి మేము చాలా భయపడి మేము వచ్చాం సార్. మీరు తీరానికి ప్రకాశం జిల్లాలోని మడనూరు తీరానికి ఎట్లా చేరుకోగలిగారు చెప్పు. మాకు ఈ పోల్ అండి రాత్రి 14 బార్లు వేసామండి. 14 బార్లు లంగారేసి బిడిదే చూస్తే బిడిద అందిందండి. అందితే 14 బార్లు మా వాడు అన్నాడండి, బిడిదే ఏంట్రా టవర్ పడుతుంది అని చెప్పాడు. చెప్తే టవర్ పడలేదు. 14 బార్లు వేసామండి. 4 వేస్తే ఇంకా దెరిగిపోవాలా అని ఇంజిన్ ఆపేసామండి. వల వేద్దామని మళ్ళీ వల వేద్దామని ఇప్పుడే మా వాళ్ళు అన్నారు, పెద్దోళ్ళు ఉంటారు కదా, అరే ఇప్పుడే వల పోయింది మళ్ళీ ఇంకా వలతారా అని అంటేనే దెరిగి వచ్చామండి. దెరిగి వస్తే ఇంకా రాత్రి లంగారేసుకొని ఉన్నామండి. అన్నం అది తినకుండా అలాగ ఉన్నామండి. తెల్లవారులు పడుకోలేదండి. ఏ టైంకి ఏం జరుగుతుందని ఇంకా పడుకో అలాగా చూస్తూ ఉన్నాం. ఉదయాన్నే లంగారు లాక్కొని ఇంకా వచ్చేస్తామండి. మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళండి, ఈ ఊరోళ్ళండి జెండాలు ఎత్తారండి. జెండాలు ఎత్తి ఇంకా మీకు ఏ అపాయం లేదు అన్నట్టు ఇంకా మాకు ధైర్యం చూపించారండి. వాళ్ళు మామూలు జెండాలు ఎత్తడం వల్ల మాకు ధైర్యం దొరికింది. ఇంకా మామూలు మా నీటిలో పడిపోయిన తర్వాత నాకు నీటిలో పడిపోయానండి. ఇంకో అబ్బాయిని ఇంకో అంతనే ఉన్నాడండి. వాళ్ళు చెంగా నట్టుకో చూస్తున్నారండి. ఇంకో 2 పెద్దోళ్ళు నేను నుండి పైన పడిపోయండి. నాకు లంగారు తెలిసిందండి. లంగారు తెలిస్తే మామూలుగా అతను అక్కడ ఈ ఊరోళ్ళు వచ్చి మామూలుగా కాపాడి మామూలుగా తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి జరగడిందండి. సముద్రంలో ఇంకా ఎవరైనా మీతో పాటు బోట్లో వాళ్ళు ఎవరైనా చిక్కుని ఉన్నారు అలాంటిది ఏమన్నా? మాతో పాటు సార్ మేము ఒక్కొక్క బోటు వల వేసాం సార్. 2 రోజులు ఉన్నాం సార్. ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకి ఫోన్ కాల్ వచ్చిందండి దెబ్బకి. మేము బాగా బోటు తిరిగి వచ్చింది, కంగారు పడకంటారండి సార్. ఒక్క బోటు ఉంది సార్ లోపల. ఇంకొక బోటు కనబడలేదని మాకు ఫోన్ చేశారు సార్. అది చీరాల ఉన్న ప్రాంతంలో ఒక బోట్ ఉన్నారు సార్. ఎంతమంది ఉన్నారు? దాంట్లో ఒక 6 ఉన్నారు సార్. మేము మాతో కలిసి ఉన్న 2 బోట్లు, ఒక బోట్లో సార్ 5 ఉన్నారు సార్.